అందరికీ వందనాలు. వాగ్దాన ఫలము అనే ఈ కార్యక్రమం మనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఎలా ఉన్నారు? ఆయన పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ దినము ధ్యానము కొరకై 138వ కీర్తన 6వ వచనాన్ని మనము ధ్యానము చేసుకుందాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు మహోన్నతుడు. 99వ కీర్తన 2వ వచనంలో, 113వ కీర్తన 4వ వచనంలో, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనాల్లో దేవాతి దేవుడు మహోన్నతుడని, ఆయన అన్నిటికంటే పైవాడని, అందరికంటే ఉన్నతమైనటువంటి వాడని అక్కడ దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. నా ప్రియమైన స్నేహితుడా, నీవు నేను నమ్ముకున్నటువంటి మన దేవుడు ఉన్నతమైనటువంటి వాడు. ఆయన అందరికంటే ఎత్తైనటువంటి వాడు. పరలోకమందున్నటువంటి మన ప్రభువు, ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నటువంటి దేవుడు నా దేవుడు. 66వ కీర్తన 2వ వచనంలో చూస్తే, ఆయన మహోన్నతుడైనప్పటికీ కూడా దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. ఎవడు దీనుడై ఆయన మాట విని వణుకుచుంటాడో వానిని నేను చూస్తాను అంటున్నాడు మన దేవుడు. మన దేవుడు చూసేవాడు. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. మన దేవుడు మన దీనస్థితిని కనికరించేవాడు. మనకు తన సహాయమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు. 51వ కీర్తన 17వ వచనంలో చూస్తే, విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. నీవు నేను విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటే, నీవు నేను దీన మనస్సును కలిగి ఉంటే దేవుడు మనలను చూస్తాడు. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మొదటివాడు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు సమాధానం ఇవ్వలేదు. రెండవ వ్యక్తి దీనుడిగా ప్రార్థన చేస్తున్నాడు. పాపినైనా నన్ను క్షమించు అనగానే పరలోకమందున్నటువంటి ప్రభు అతనిని చూసి, అతనిని కనికరించి, అతని దీన స్వభావమును చూసి ప్రతిఫలమిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, మన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే, మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, మనకు తన యొక్క లాజరు అనే ఒక వ్యక్తిని గురించి మనకు తెలుసు. అతడు ఎంత దీన స్వభావంతో ఉన్నాడో తెలుసా? అతని దీనస్థితిని దేవుడు చూశాడు. అతడు ఆకలితో గడిపాడు, కానీ దేవుని మీద ఆశతో బ్రతుకుతూ ఉన్నాడు. వస్త్రహీనుడిగా ఉన్నాడు, కానీ మరి తినడానికి తిండి లేకుండా ఉన్నాడు, కానీ బంధువులు స్నేహితులు లేనటువంటి వాడిగా ఉన్నాడు, కానీ దేవుడు మాత్రము అతని దీనస్థితిని ఎప్పుడూ మరిచిపోలేదు. ఇతను కూడా దేవుని ఎప్పుడూ మరిచిపోలేదు. అతడు ఏ స్థితిలో ఉన్నా దేవునికి స్తుతించట మరిచిపోలేదు. ధనవంతుడి యొక్క బలమేంచబడే రొట్టె ముక్కలతో తన యొక్క కడుపును నింపుకున్నాడు. సరైన ఆహారం లేదు. అతని బల్లమేంచబడే రొట్టె ముక్కలు ఎన్నో. అతని కడుపు నిండిందో నిండలేదో. అతని జీవితంలో ఎన్ని రోజులు ఆకలితో గడిపి ఉండవచ్చు. కొంచెమే రొట్టె ముక్క అతనికి దొరికి ఉండవచ్చు. ఒక్కొక్క రోజు రాజు పడకుండా తింటే అతనికి ఆ యొక్క ధనవంతుడి దగ్గర అతనికి ఆహారం దొరకనటువంటి స్థితిలో అతడు బ్రతికి ఉంటే, మరి అతని జీవితంలో భక్తిని మాత్రము, దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం అతడు విడిచిపెట్టలేదు. నా ప్రియమైన స్నేహితుడా, నీవు ఆకలితో ఉన్నా, దప్పికతో ఉన్నా, ధనము లేకుండా ఉన్నా, అప్పులతో ఉన్నా, బలహీనతతో ఉన్నా, భారమైనటువంటి మనస్సుతో నీవు జీవిస్తూ ఉన్నా, నీ భక్తిని నీవు విడిచిపెట్టకు లాజరు వలె. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడని దేవుడి లేఖనముల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే లాజరు మరణించిన తర్వాత దేవుడు అతని దీనస్థితి లక్ష్యం ఉంచాడు. అనే ఆధారం ఏమిటంటే, దేవదూతలను పంపించాడు. ఇదిగో నా కుమారుడు మరణించాడు, వాని ఆత్మను పరలోకానికి తీసుకుని రండి అని చెప్పి దేవదూతలను పంపించాడు. నా ప్రియమైన స్నేహితుడా, నీ జీవితం నా జీవితం ఇంత శ్రేష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన దూతలను నీ దగ్గరకు పంపించే స్థితిలో నీవు ఉన్నావా? దేవుడు తన దూతలను పంపించే స్థితిలో నీవు భక్తిని చేస్తూ ఉన్నావా? నీ విశ్వాసము, నీ భక్తి, నీ యథార్థత దేవుడు చూడాలి. ప్రతిఫలముగా దేవుడు తన దూతలను నీ దగ్గరకు పంపించాలి. నీ ప్రార్థనకు మరి జవాబునేమని పంపించగలుగుతున్నాడా దేవుడు దూతల్ని? నీవు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలు చూసే విధంగా దేవుడు పంపిస్తూ ఉన్నాడా? నీవు నేను
మరి దేవుని చేత ఆ స్థితిలో ఉంచబడాలని కోరుకోవాలి. పేద విధవరాలు కానుక పెట్టెలో మరి కానుకలు వేస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు కూడా అదే దేవాలయంలో ఉన్నారు. ఆ సమయంలో అందరూ వచ్చి కానుకలను వేశారు. ఎన్నో మరి ధనాన్ని, బంగారాన్ని, వజ్రాలను అన్నిటిని వేసి ఉండవచ్చు. కానీ పేద విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులను తీసుకుని వెళ్ళి ఆమె ఆ కానుక పెట్టెలో వేస్తే నా యేసయ్య అంటున్నటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికంటే ఎక్కువగా ఈమె వేసిందని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మేము ₹1,00,000 ఇచ్చాము, మా పేరు చెప్తాడు అనుకుంటే యేసయ్య ఉన్నాడని ఇంకా చాలామంది ఇవ్వాలనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య కానుక పెట్టె దగ్గరే ఉన్నాడని. కానీ దేవుడు మాత్రము ఈ పేద విధవరాలు వేసినటువంటి ఆ 2 కాసులను గురించి మాట్లాడాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది, అందరికీ బాధ కలిగింది. కానీ వాస్తవం ఏమిటంటే మరి అందరూ కూడా వారికి ఉన్న దాంట్లో కొంచెం తీసివేయగలిగారు. కానీ మరి ఈమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఈరోజు ఇచ్చేస్తే ఆ 2 కాసులు రేపటికి ఆమె దగ్గర ఏమీ లేవు. నిజానికి ఆమె ఏమి చేయాలంటే వెనుకున్నటువంటి వారు చేస్తున్నట్టుగా ఆమెకు 1 కాసు తీసుకుని 1 కాసు దేవునికి ఇవ్వాలి. అది రేపటికి ఆమెకు అవసరం పడుతుంది. కానీ ఆమె మనస్సు అలా ఒప్పుకోలేదు. నా దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను సమస్తం ఆయనకి ఇచ్చేస్తాను. రేపటి కోసం దేవుడే చూసుకుంటాడు. రేపటికి కావలసిన ఆహారాన్ని ఆయన ఇస్తాడు. రేపటికి కావలసిన సర్వాన్ని ఆయన ఇస్తాడని ఆమె నిర్ణయించుకుంది, విశ్వసించి నమ్మి ఆ దేవుని సన్నిధిలో తన దగ్గర ఉన్నదంతా తీసుకుని వచ్చి ఆ కానుక పెట్టెలో వేయగానే దేవుడు ఆమెను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎంత ఆశీర్వదించాడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథంలో, ప్రతి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆమె పేరు వ్రాయబడింది, ఆమె చేసిన కార్యము వ్రాయబడింది. ఈరోజు నీవు నేను కూడా ఆమెను జ్ఞాపకం చేసుకునే స్థితికి వచ్చింది. నీవు నేను ఇటువంటి సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. నీ హృదయం అంతా దేవునికి, కొంత మనుషులకు ఇచ్చి, కొంత స్నేహితులకు ఇచ్చి, కొంత బంధువులకు ఇచ్చి కొంచెం మాత్రమే దేవునికి ఇస్తున్నావేమో. అది కాదు దేవుడు కోరుకున్నది. సంపూర్ణమైనటువంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించమని దేవుని లేఖనంలో ఎందుకు వ్రాయబడి ఉన్నదంటే పూర్ణమైనటువంటి స్థితి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ బీద విధవరాలు పని చేసింది కనుక ఆమెను గూర్చి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దీనులను ఆయన లక్ష్య పెడుతున్నాడు. నీవు నేను దీన స్వభావం కలిగి ప్రార్థన చేయి, తగ్గింపు కలిగిన ప్రార్థన చేయి. నీవు నేను అటువంటి స్థితిలో ఉంటే దేవుడు మనల్ని దీవించి మన పేరును ఆయన జీవగ్రంథంలో లెక్కిస్తాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.